కార్తీక మాసంలోని 16వ అధ్యాయము. స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదాలను చేయుట, స్థాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు. ఈ విధముగానే నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారీకేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజాస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమును సకల భోగములు అనుభవించుదురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు సెలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారును, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులోకొక కథ కలదు, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రముని ఏర్పరచుకుని దానికి దగ్గరలోని ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యం పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేసుకుండిరి. వారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపము వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయముకు ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదము. కావున మనందరము అడవికెళ్లి విడుపాటి స్తంభము త్రోడ్కొని వద్దుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితలై అడవికెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సలిధాన్యముంచి ఆవు నేతితో నింపిన పాత్ర దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠము చేయుచుండగా పెలపెలా అను శబ్దములు వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం మారిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారిని చూచి, ఓయి, నీవెవడు? నీవి స్తంభం నుండి వేల వచ్చితివి, నీ వృత్తాంతమేని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరికి నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుడును, ఒక జమీందారుడు. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముందనే మానందుడై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బద్ధులు చేయుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను మన పరివారముతో కూర్చుని ఉండని సమయమున విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను. అతని నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడెను. నేను ఉన్నతాసనమై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండి పెట్టెడివాడెను. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండెడివాడెను. అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరు మందలింపలేకపోయిరి. నేను చేయి పాపకార్యములు హద్దు లేకుండా పోయినది. దాన ధర్మములు ఎట్టువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునే తర్వాత వృక్ష జన్మమెత్తి ఈ అరణ్యమందు కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నరక రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేసిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను.
ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమిత్త ఆశ్చర్యముంది. ఆహా, కార్తీక మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మునుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధింపును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిదనని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగుటి మార్గం ఏదైనా గలదా? ఈ జగంబునెల్లరూ ఎటుల కర్మబంధము కలుగును అని అవి నశించేటట్లు నా సంశయం బాపుడని ప్రార్థించును. అక్కడున్న మునీశ్వరులందరూ తమతో ఒకనాడు అంగీరస మునితో, స్వామి మీరే అతడు సంశయం తీర్చగల సమర్థును కాన వివరించుడని కోరి. అంతా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. షాడోషాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం.